అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే హాస్య కథ పద్మావతి గారు రచించిన భలే దంపతులు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. మా బాబాయ్కి ఇష్టమని టమాటా పప్పు చేయమన్నాను, అయినా దోసకాయ పప్పు చేసావేంటి? నా మాట అంటే నీకు అస్సలు లక్ష్యం లేదు అన్నాడు కోపంగా కోపేశ్వరరావు. అసలు పేరు కామేశ్వరరావైనా ఎప్పుడూ నిప్పు మీద ఉప్పులా చిటపటలాడుతూ ఉంటాడని అందరూ కోపేశ్వరరావు అని పిలుస్తారు. మీ బాబాయ్నే అడగండి, దోసకాయ పప్పు చేస్తే తింటారా అని అడిగితే సరేనన్నారు. నా తప్పేముంది ఇందులో? చుర్రుమంది చాముండేశ్వరి. నీ నోటికి జడిసి అనే ఉంటాడులే. అలా అని మీ నోటికి నేను జడవాలా? కౌంటర్ ఇచ్చింది చాముండేశ్వరి. ఇంకా తను రంగప్రవేశం చేయకపోతే అక్కడంతా రణరంగం అవుతుందని బుద్ధేశ్వరరావు వాళ్ళిద్దరి మధ్యగా వచ్చాడు. సరేలే, ఈ వేళటికి దోసకాయ పప్పుతో సరిపెట్టుకుందాం, రేపు టమాటా పప్పు చేసుకోవచ్చునని సర్ది చెప్పాడు. అలా గడ్డి పెట్టండి అతనికి అందా ఇల్లాలు. అంటే నేను గడ్డి తినే పశువునా? రంకె వేశాడు కోపేశ్వరరావు. మళ్ళీ తల పట్టుకున్నాడు బుద్ధేశ్వరరావు. నేరకపోయి మీ కొత్త సంసారం చూడటానికి వచ్చి ఇరుక్కుపోయాను, బుద్ధిగా ఇంట్లో పడుండక అనుకుని మళ్ళీ సర్ది చెప్పే ప్రయత్నం చేయసాగాడు. బుద్ధేశ్వరరావుకి వచ్చిన దగ్గర నుండి వాళ్ళను సమాధానపరచడంతోనే సరిపోతుంది. పాము ముంగిసులా, ఎలుక పిల్లిలా, టామ్ అండ్ జెర్రీలా అనుక్షణం కాట్లాడుకునే ఈ దంపతులను ఎలా మార్చాలా అని ఆలోచిస్తూ ఉండగా ఓ బ్రహ్మాండమైన ఐడియా తట్టింది బుద్ధేశ్వరరావుకి. వెంటనే వారిద్దరిని పిలిచి, చూడండి, ఎప్పుడూ ఇంట్లోనే ఇలా ఉండి మీరు ఇలా పోట్లాడుకుంటున్నారు, కొన్నాళ్ళు ఏ కొడైకనాలో ఊటీలోనే వెళ్ళి గడిపిరండి, బాగుంటుందని సలహాని ఇచ్చాడు. ఏకాంతంగా అలాంటి ప్రదేశాల్లో గడిపితే దంపతులు ఇద్దరి మధ్య ఫెవికాల్లా గట్టి బంధం ఏర్పడుతుందని గట్టి నమ్మకం అతనిది. ఏ కళ్ళనున్నారో ఇద్దరు ఒప్పుకున్నారు. వారిద్దరిని ఊటీకి పంపించేసి ఊపిరి పీల్చుకున్నాడు బుద్ధేశ్వరరావు. సరిగ్గా 2 రోజుల తర్వాత ఉదయమే కాలింగ్ బెల్ మోగితే తలుపు తీశాడు. వారం రోజుల తర్వాత చేతిలో చెయ్యేసుకుని చట్టపట్టాలు వేసుకుని తిరిగి వస్తారనుకున్న ఇద్దరు చిరుబుర్లాడుతూ కనిపించారు. వాళ్ళని చూసి నిర్ఘాంతపోయాడు బుద్ధేశ్వరరావు. ఇంట్లోలా అక్కడ తిట్టుకుంటూ గొడవ పడుతూ ఉంటే ఎవరు ఒప్పుకోవటం లేదు బాబాయ్, న్యూసెన్స్ కేసు కింద పోలీసులకు కూడా అప్పచెప్పారంటూ ఇంట్లోకి వచ్చాడు కోపేశ్వరరావు. ఏంటి, అక్కడ కూడా కాట్లాడుకున్నారా? ఆశ్చర్యపోయాడు బుద్ధేశ్వరరావు. ఈసారి ఆశ్చర్యపోవటం ఆ దంపతుల వంత అయింది. ఏంటి, అక్కడ తిరగటానికి మమ్మల్ని పంపించారా? మేము ఇంట్లో పొదులు అక్కడ గొడవ పడమని పంపించారనుకున్నాం అందా మహా ఇల్లాలు. ఆ మాటలు విని మూర్చిపోయాడు పాపం బుద్ధేశ్వరరావు. కథ సమాప్తం.